వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ నగరంలో వినాయకుల నిమజ్జనం అంటే కత్తి మీద సాము లాంటిదే. అలాంటిది ఈసారి చాలా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో జరిగిందే. ఇవే కాదు, రేవంత్ స్వయంగా ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లారు. అక్కడ నిమజ్జనం జరుగుతున్న తీరును పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఏ తెలుగు సీఎం చేయని పనిని రేవంత్ రెడ్డి చేసి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూశారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ సీఎం అయిన రేవంత్ రెడ్డిని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు, గణేష్ నిమజ్జనోత్సవాన్ని రేవంత్ దగ్గర ఉండి చేసిన ఏర్పాట్లు, తీరుపై ప్రశంసలు కురిపించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు, మున్సిపల్ సహా అన్ని ప్రభుత్వ విభాగాల పనితీరు బాగుందంటూ చెప్పుకున్నారు. రేవంత్ రెడ్డి ధర్మం తెలిసిన వాడే కాబట్టి గణేష్ పూజా మహోత్సవాల నుంచి నిమజ్జనోత్సవాల వరకు అన్ని పనులను దగ్గర ఉండి పర్యవేక్షించారని కితాబిచ్చారు. గతంలో ఏ సీఎం కూడా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్ల తీరును ఈ రకంగా పర్యవేక్షించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ముందుండి నడిపించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అయితే ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య గణేష్ నిమజ్జనం సందర్భంగా రాజా సింగ్ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రీసెంట్ గా హైడ్రా బుల్డోజర్లు, ఎంఐఎం అధినేతల కాలేజీలపైనే ఎందుకు వెళ్లలేదనే విషయమై రేవంత్ రెడ్డి తీరుపై నిప్పులు చెలరేగారు రాజా సింగ్. కేవలం రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ రెడ్డి హైడ్రాతో హైడ్రామాలు ఆడుతున్నారని తీవ్రంగా ఆక్షేపించిన విషయం తెలిసిందే కదా. ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు లేకుండా హైడ్రా ప్రవర్తించిన తీరుపై హైకోర్టు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజా సింగ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. మరోవైపు వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో కొన్నేళ్లు పనిచేశారు. అటు టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇంకోవైపు రాజా సింగ్ గోషామహల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా, ఇలా ఇద్దరు కూడా తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాబట్టి ఈ మాత్రం పొగడ్తలకు ఆశ్చర్యపోనవసరం లేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చూడాలి ఈ పొగడ్తలు ఇక్కడితో ఆగుతాయో లేదో.